రెండవ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. సభ మొదలైన వెంటనే స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాల్ని చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ వార్డు మహిళా కార్యదర్శులపై అసెంబ్లీలో చర్చ జరిగింది. మహిళా కార్యదర్శులు విధి నిర్వహణలో స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్యే కూన్ రవికుమార్ కోరారు. వారికి జాబ్ చార్టుపై స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, మాధవిరెడ్డి కోరారు. ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు హోంమంత్రి వంగలపూడి అనిత సమాధానమిచ్చారు. గత ప్రభుత్వం చేసిన అనాలోచిత చర్యల వల్ల ఈ పరిస్థితి వచ్చిందన్నారు. గ్రామ మహిళా కార్యదర్శులకు పోలీస్ డ్రెస్ ఇవ్వాలని వైసీపీ వాళ్ళు చూశారని తెలిపారు. ఎన్బిడబ్ల్యూలను ఇంప్లిమెంట్ చేయాలని మహిళా కార్యదర్శుల్ని పంపారన్నారు. వీళ్లకు నిబంధనకు విరుద్ధంగా అన్ని రకాల పోలీస్ డ్యూటీలు ఇచ్చారని, దీనిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని హోంమంత్రి అనిత సమాధానమిచ్చారు. కేవలం రెండే వారాలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, ఒకటేమో ఒక వారం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇంకొక వారం ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఓవరాల్గా చెప్పాలంటే వీళ్ళు గ్రామాల మీదకి వదిలేశారు అధ్యక్ష. వాళ్ళు పంపించిన తర్వాత కూడా వాళ్ళకి ఇష్టాలు కూడా గ్రహించకుండా పోలీస్ డ్రెస్ కూడా వాళ్ళకి వేయటానికి, ఇంచుమించుగా పోలీస్ యూనిఫామ్ కూడా వాళ్ళకి వేయాలి అని చెప్పి వాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తే వాళ్ళు కూడా దానికి భయపడి బాధపడి చాలామంది కోర్టులకు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఇన్ని రకాలుగా వీళ్ళు చేసిన అధ్యక్ష, వీళ్ళకి ఏంటంటే అధ్యక్ష ఎస్కార్ డ్యూటీలు, బందోబస్తు డ్యూటీలు, వాళ్ళు అక్కడికి వచ్చి ఏడ్చేవారు అధ్యక్ష. నా అప్పీల్ ఏంటంటే, ఇక్కడ గౌరవ సభ్యులందరూ ఉన్నారు, గౌరవ సభ్యులందరూ కూడా ఈ విషయంలోనే మనందరికీ కూడా అవగాహన ఉంది. ఈ గౌరవ సభ్యులందరూ కూడా ఈ విషయంలో, ఈ మహిళా కార్యదర్శుల విషయంలో మనం ఏం చేస్తే వాళ్ళ సేవలు వినియోగించుకునేటట్టుగా ఉంటుందో, గౌరవ సభ్యులు ఎవరైనా లిఖితపూర్వకంగా మాకు సూచనలు సలహాలు ఇచ్చినా దాన్ని బేస్ చేసుకొని, అదేవిధంగా మనం డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా చర్చించి దీని మీద నిర్ణయం తీసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మహిళా కార్యదర్శులకి వాళ్ళకి ఒక మహిళా సంరక్షణ కార్యదర్శులకి ఒక జాబ్ చార్ట్ ఇస్తామని చెప్పి సభ ద్వారా మీ ద్వారా సభకు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. టైం లేదు రవి, ప్లీజ్ కోఆపరేట్ చేయండి. మున్సిపల్ మినిస్టర్ గారు చాలా మేడం గారు చాలా విపులంగా చెప్పారు, మీరు కోఆపరేట్ చేయమండి. ప్లీజ్ చెప్పండి.